తర్వాత వీళ్ళకు అష్టమ స్థానంలోకి సప్తమాధిపతి వస్తున్నాడు. అంటే సప్తమాధిపతి అంటే జీవిత భాగస్వామి అని అర్థం. కాబట్టి వీళ్ళకి జీవిత భాగస్వామికి భార్య కావచ్చు, భర్తకు కావచ్చు, ఏదైనా అనారోగ్యాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యం చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల ఈ అనారోగ్యాల నుంచి బయటపడతారు. అదేవిధంగా వీళ్ళకు దశమ స్థానంలోకి రాశ్యాధిపతి, భాగ్యాధిపతి, షష్టాధిపతి ముగ్గురు దశమ స్థానంలోకి వస్తున్నారు. దశమ స్థానంలో ఒక ఉచ్చస్థితి గ్రహం ఉంది. కాబట్టి వృత్తిరీత్యా వీళ్ళకు ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి గురువు 10వ స్థానంలో అంటే ఈ 6వ ఇంటి వాడు 10వ ఇంటి ఉన్నప్పుడు 6వ స్థానము సర్వీస్ చేసే ఉద్యోగాన్ని తెలియజేస్తుంది. 10వ స్థానము చేసే వృత్తిని, సొంతంగా చేసుకునే వృత్తిని 10వ స్థానం తెలియజేస్తుంది. ఇంకొకరి కింద పనిచేసేటువంటి వృత్తిని 6వ స్థానం తెలియజేస్తుంది. 6వ స్థానంలో కర్మకారకుడు గురువు ఉన్నారు, శనేశ్వరుడు ఉన్నారు తులారాశి వాళ్ళకు. ఇదే తులా నుంచి 10వ స్థానంలో 6వ ఇంటి వాడు 10వ ఇంట్లో ఉన్నాడు. అంటే వృత్తిరీత్యా వీళ్ళు ఒక మంచి స్థాయికి వెళ్తున్నారని అర్థం. మంచి అప్డేటింగ్స్ వస్తాయన్నమాట. ఫ్యూచర్లో వీళ్ళకు తులారాశి వాళ్ళకు అత్యద్భుతమైనటువంటి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా కలగడానికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితే కారణమవుతుంది. కాబట్టి చక్కగా వీళ్ళకు అత్తగారిల్లు అంటే 10వ స్థానమే అత్తగారిల్లు, భార్యకు 4వ స్థానం, అంటే 7వ స్థానానికి 4వ స్థానం, భార్య లేదా భర్తకు తల్లి స్థానము. అక్కడ ఉచ్చస్థితి గ్రహం ఉండడం వల్ల అత్తగారింటి కూడా మంచి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాళ్ళు కూడా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా అద్భుతమైన గౌరవ మర్యాదలు వీళ్ళకి లభిస్తాయని సందేహం లేదు. వీళ్ళకి వివాహం కూడా అవుతుంది. ఎందుకంటే వివాహం అయితేనే భార్యకు తల్లి గారు దగ్గర అవుతారని అర్థం. 10వ స్థానం బలపడితే తొందరగా వివాహం అవుతుందని అర్థం. 10వ స్థానం బలహీనంగా ఉంటే వివాహం కావడానికి కూడా ఆటంకాలు వస్తాయి.